నిర్ణయం సో తీసుకున్నా మనతో పాటు పెంటపాటి పుల్లారావు గారు జాయిన్ అయ్యారు. పుల్లారావు గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. సో ఏం చేయాలి? ట్రంప్ రోజు కంపు చేస్తున్నాడు. ఇవాళ మళ్ళీ కొద్దిసేపటి క్రితం ఇంకా టారిఫ్స్ పెంచుతా 20% సరిపోదు అంటున్నాడు. మనం కూడా టారిఫ్స్ వేయాల్సిన అవసరం లేదా? ఇప్పుడు మనకి ట్రంప్ కి జరిగేదే మనం చూస్తున్నాం. ట్రంప్ కి రష్యాకి, ట్రంప్ కి చైనాకి జరిగే చోట్ల లేదు. ఈవేళ ప్రపంచంలో అమెరికా ఫేస్ చేసేది అతిపెద్ద 3 దేశాలు: రష్యా, చైనా, భారతదేశం, బ్రెజిల్ తో ఆల్రెడీ తగు పెట్టుకున్నాడు. బ్రెజిల్ ఒప్పుకోలేదేమి, నువ్వు వేస్తే వేసుకోకపోతే పోన్నారు. ఇప్పుడు ట్రంప్ చేయకపోయేది మనం ఎలాగో ఒప్పుకోం, రీటాలియేట్ చేస్తాం. మెల్లిమెల్లిగా ట్రంప్ తెలుసుకునేది ఏంటంటే, భారతదేశం మనకి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి స్ట్రాటజిక్ ఆటోనమీ అంటే ఇండిపెండెంట్ లైన్ గా మన నిర్ణయాలు మనం తీసుకుంటాం. ఎవరు తలకాయ తుపాకి పెట్టి తీసా, నువ్వు చేస్తావా, వాళ్ళకి వస్తావా, మాట్లాడతావా అంటే ఆయనకు అర్థం చేసుకుంటాడు మెల్లిగా. భారతదేశం 7,000-8,000 సంవత్సరాలు సివిలైజేషన్. చైనా, రష్యా ఇవన్నీ లొంగిపోయే దేశం కాదు. ఆయన ఏమనుకున్నాడంటే, ఆ రోజు అలా వార్నింగ్ ఇవ్వగానే నరేంద్ర మోడీ ఫోన్ చేసి అయ్యయ్యా ఆగని వస్తున్నా అంటే పొమ్మన్నారు. వీలు లేదు. ఇందాక మాకు మిత్రుడు చెప్పినట్టుగా భారతదేశం ప్రజాస్వామ్యం, ఇష్టం వచ్చినట్టుగా మోడీ గారు వెళ్ళి సంతకాలు పెడితే ఇక్కడ సాగదు. అందువల్ల అది ఎలాంటి ప్రజాస్వామ్యం అంటే చాలా విశేషమైన ప్రజాస్వామ్యం. దేర్ఫోర్ ట్రంప్ చేయొచ్చు, మనమంతా చేయు, మెల్లిగా చేస్తాం అంతే. ట్రంప్ దేని మీద ఆ $100 బిలియన్ ఎంతో ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి, దాని మీద వేస్తాడు. మళ్ళీ అతని మీద మనం కొనే సామాన్ ఏంటి, వాళ్ళ దగ్గర నుంచి విమానాలు అవి కొంటాం, ఓట్లేసి కొంటాం, అయ్యం కదా. మనమే పనిష్ అవ్వం కదా, అతనే పనిష్ అవుతున్నాడు. ఈవేళ డొనాల్డ్ ట్రంప్ భారతదేశాన్ని ఒక పాకిస్తాన్, ఒక బంగ్లాదేశ్, ఒక శ్రీలంక, వియత్నాం అనుకున్నాడు. అది పోతుంది రాను. ముందర మన సంబంధం చెడిపోతుంది. డొనాల్డ్ ట్రంప్ ఉండేది ఇంకో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు, భారతదేశం 7,000 సంవత్సరాల నుంచి ఉన్నది, ఇంకా ఉంటుంది ఆయన పోయాక. అందువల్ల నేను ఏమనుకుంటున్నానంటే, ట్రంప్ తో మాటలతో తగవద్దు, అతన్ని అడ్రస్ చేయొద్దు. వాళ్ళు చేస్తున్నారు పనంతా. ఇది ఫారెన్ పాలసీ ఎక్స్పర్ట్స్ చెప్పి గవర్నమెంట్ చేసే పని. మనం చేద్దాం, మాట్లాడదాం, నిదానంగా చేద్దాం. అమెరికాతో చక్కటి సంబంధాల కోసమే మేము చూసుకుంటాం. అప్పుడప్పుడు అడ్డాలు వచ్చినా అన్నారు, అంటే ఆ లైన్ మీద వెళ్తారు. తర్వాత క్లియర్ గా చెప్పారు, రష్యా ఆయిల్ మేము కొనుక్కుంటాం, మీరు కొనుక్కోవట్లేదా రష్యా నుంచి? అమెరికా ఎంత కొనుక్కుంటుంది వాళ్ళ నుంచి? యూరోప్ ఎంత కొనుక్కుంటుంది? ఇప్పుడు రష్యా విషయంలో ఎందుకు స్టాండ్ మారుతుంది పదే ట్రంప్? ఎందుకు మారుతుందంటే ఆయన మాట వెళ్ళలేదు. ఈ 6 నెలల్లో ఒక్క రోజులో ఆప్ చేస్తా, ఏదో పుతిన్ నా ఫ్రెండ్, వీడు ఫ్రెండ్, వాడు ఫ్రెండ్, ఇవన్నీ ఫ్రెండ్షిప్ ఎంత? ఒకసారి నరేంద్ర మోడీ గారు 2 సార్లు ఒబామాని కలిశాడు, ఫ్రెండ్ అయిపోయాడా? లేకపోతే ట్రంప్ లో 3 సార్లు కలిశారు, అయిపోయాడా? దేశాలు ట్రంప్ ఏం గుర్తులేదా? హౌడీ మోడీ అని నరేంద్ర మోడీ అహ్మదాబాద్ స్టేడియంలో 1,00,000 మందిని జమ చేసి అంత పెద్ద సభ పెట్టి మళ్ళీ గెలవాలని చూసి స్నేహం. ఆ రోజు స్నేహం. ఒక సినిమా స్టార్ ఉంటాడు, మీ మీటింగ్ వస్తాడు, నవ్వుతాడు, వెళ్ళిపోతాడు, మళ్ళీ యాక్సెస్ ఉంటాడా? ఫినిష్. అది మీరేమో నా ఫ్రెండ్ అని భరత్ గారు అంటే మోడీ అట్లా అనుకున్నాడు కానీ ట్రంప్ అనుకోలేదు. మోడీ చేయవలసిన పని చేశాడు. ఆ 4 సంవత్సరాల టర్మ్ లో లాక్కున్నాడు. 2020లో చైనాతో మనకి బోర్డర్ ఇష్యూ వచ్చినప్పుడు అమెరికా ఫుల్ సపోర్ట్ ఇచ్చింది. అప్పుడే సంతకాలు పెట్టింది, ఇంటెలిజెన్స్ షేరింగ్ చేసింది. తర్వాత టెర్రరిస్ట్ అప్పు చెప్పేయడం లేదా? ఆ తవహూర్ రానాని మోదీ, ఎవరు డొనాల్డ్ ట్రంప్, డెమోక్రాట్స్ అప్పు చెబుతురా, వాడు జైల్లో ఉన్నాడు ఈవేళ. తవహూర్ రానా డాక్టర్, వాడు అమెరికా నుంచి తీసుకొచ్చి ఇక్కడ పడేశాడు, ట్రంప్ పంపించే అన్నాడు. మనం ఎలా చూడాలంటే ఎమోషనల్ గా చూడకూడదు. డొనాల్డ్ ట్రంప్ దృష్టిలో ఈవేళ భారతదేశం ఉన్నది, రష్యా ఇంకా ఎక్కువ ఉన్నది. నిన్నటి నుంచి వార్నింగ్ వేస్తుంది రష్యా. వాళ్ళకున్న అగ్రిమెంట్స్ 1987 నుంచి ఉన్న న్యూక్లియర్ అగ్రిమెంట్ గుడ్ బై అన్నాడు కదా రష్యా. ఈవేళ గుడ్ బై అన్నాడు, ఇక మీతో మాకు కష్టం అన్నాడు. మేము రెడీ అయిపోతున్నాం అన్నాడు. వాడు ఏదో 2 న్యూక్లియర్ సబ్మరీన్ తీసుకెళ్లి పెట్టానని ట్రంప్ ఇచ్చాడు. దానికి అతి ఎటకారంగా, అతి ఇన్సల్టింగ్ గా
మాజీ ప్రెసిడెంట్ రష్యా మెడ్వెడేవ్ ఆయనతోనూ ట్రంప్లో జరుగుతా ఉన్నది. ఆయన ఏమన్నాడు, ట్రంప్ గారు ఈ 2 న్యూక్లియర్ సబ్మెరీన్స్ ఎక్కడ పంపించారు? ఎప్స్టైన్ ఐలాండ్ కి పంపించారా? ఆ స్కాండల్ ఆయనకు ఉన్నది, అక్కడ పంపించారా అన్నాడు. ఇక ట్రంప్ కి కోపం రష్యా మీద చూపెట్టలేకుండా భారతదేశం మీద చూపెడతారు. అది రష్యాకి తెలుసు. ఇప్పుడే అనౌన్స్మెంట్ ఎక్కడో చూసా, భారతదేశం ఫారెన్ మినిస్టర్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ రష్యాకి అర్జెంట్ గా వెళ్తున్నారు. ఎక్కడో చూశారు, అది కన్ఫర్మ్ రిపోర్ట్ కాదేమో, వెళ్తారు. మనం వదిలేదు, రష్యన్ ఆయిల్ వదిలేదు లేదు. రోజుకి రష్యన్ ఆయిల్ మనకు బెనిఫిట్ 600 కోట్ల రూపాయలు రోజు బెనిఫిట్ వస్తుంది. ఎందుకు వదులుకుంటాం? అమెరికాతో ట్రేడ్ టారిఫ్స్ అంత పోతుందా? అంత పోదు కదా. వాళ్ళు ఫార్మాస్యూటికల్స్ మీద వాళ్ళు ట్యాక్స్ వేస్తే అక్కడే ధర పెరుగుతుంది కదా. ఇప్పుడు బ్రెజిల్ మీద 50% వేశాడు, కానీ ఎగ్జామ్షన్ ఇచ్చారు. బ్రెజిలియన్ ఏరోప్లేన్లకి, బ్రెజిలియన్ కాఫీకి, బ్రెజిలియన్ ఆరెంజ్ జ్యూస్ కి అమెరికా డిపెండెంట్ ఇచ్చారు. మనకి ఆలోచించుకుంటాడు వాడు. అయ్యే తొందరపడక్కర్లేదు, పర్సనల్ గా తీసుకో. ఇప్పుడు మళ్ళా 20% కాదు 24 hours లో మళ్ళీ పెంచుతా అని మళ్ళీ బెదిరించాడు కదా. నేనే చేసుకో, జవాబు చెప్పాం. మీతో కూడా ఒక 2 weeks 1 week నేను ఎక్కడ చెప్పేది ఏంటంటే, దీనికి జవాబు ఏంటంటే నిశ్శబ్దం. నిశ్శబ్దం ఎంత అవమానం వాడికి, ఎంత అవమానం. నిశ్శబ్దమే. ఇప్పుడు నిశ్శబ్దంగా ఉన్నామనే కదా పెంచుతామని చెప్పింది. మన ఫ్రెండ్ నన్ను తిడుతున్నాడు అనుకో, నేను తిరిగి అప్పుడప్పుడు నేను తిడుతాను, తప్పది. నిశ్శబ్దం. నిశ్శబ్దం అంటే బెస్ట్ మెడిసిన్. ట్రంప్ కి అర్థం అవట్లేదు. భారతదేశం ఏమనుకున్నాడంటే, ఈ చక్కగా లా అండ్ ఆర్డర్ గా బాగా మెయింటైన్ చేసి కాళ్ళు చేతులు పట్టుకుని ఎన్ఆర్ఐలు ఉంటారు అక్కడ జాగ్రత్తగా. అలాంటి వాళ్ళు అనుకున్నారు, మన సంగతి తెలియదు వాడికి. తెలుసుకుంటాడు. బ్రిటిష్ వయసులో చేసి పంపించేసాం, మొఘలను పంపించేసాం. ఎవరు వచ్చినా వాడికి మసాలా వేసి పంపించారు. తల ఉంచుకున్నట్టుగా ఉంచుకుంటారు, తర్వాత గెట్అవుట్ ఉంటారు. చూస్తారు కదా. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి అర్థం అవుతుంది రష్యా రోల్ ఏంటి. వచ్చే 2 రోజుల్లో రష్యా వార్నింగ్ ఇస్తారా? చైనా ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చింది. నీ థ్రెట్స్ గిచ్చు తీసుకొని పో, అట్లా పో అన్నారు. ఈవేళ నువ్వేటే బొమ్మలు థ్రెట్ని చేస్తున్నావు అన్నాడు చైనా పొజిషన్ లో. ఇందాక మన మిత్రులు చెప్పినట్టుగా మనం లేం. వాళ్ళకి ఇంకా ఆర్థిక బలం చాలా ఎక్కువ ఉన్నది, మనకంటే చాలా ఎక్కువ ఉన్నది. డెమోక్రసీ లేదు. వాళ్ళు ఇష్టం వచ్చింది చేస్తారు, చావమంటారు జనాన్ని. వాళ్ళు చెప్పలేదు. ఏం చేయకపోతే కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటోంది కదా, ఆయన డెడ్ ఎకానమీ అంటే రాహుల్ గాంధీ ఎస్ మన డెడ్ ఎకానమీ అని ఆయన అన్నారు. అది నేను పొలిటికల్ గా చెప్పాలంటే, అది నేను ఎవరు పేర్లు చెప్తే మళ్ళీ ఏదో వాళ్ళు ఇట్టావు వీళ్ళు ఇట్టావు, నాన్ సీరియస్ ఇష్యూస్ ని నాన్ సీరియస్ గా ట్రీట్ చేయాలి. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కదా. ఇప్పుడు వేరే దేశ అధ్యక్షుడు డెడ్ ఎకానమీ అంటే నిజమే డెడ్ ఎకానమీని అని ఉండాల్సింది కదా. ఆపరేషన్ సింధూర్ ఫెయిల్ అవుతుంటే నరేంద్ర మోడీని అల్లర్చాడు. ఆపరేషన్ సింధూర్ ఫెయిల్ అవ్వకుండా క్విక్ గా 48 గంటల్లో వచ్చేసారు కదా. వార్ అంటే 24 hours కూడా ఉండకూడదు, 8 hours 6 hours, లేకపోతే యుక్రెయిన్ లాగా మునిగిపోతాం. రష్యా అందరికి తెలుసు. అలా మునిగిపోవాలి భారతదేశం అని చాలా మంది ఇక్కడ భారతదేశంలో కూరుకుంటున్నారు. అది పేర్లు చెప్పను, ఆడు ఓడిపోతే పోతాడని. దేశ ద్రోహులు అనగాని మీరే అర్థం చేసుకోవాలి. భారతదేశం ఓడిపోతే చాలా మంది హ్యాపీ అవుతారు. ఎందుకంటే ఏదో గవర్నమెంట్ కాదు కదా. నరేంద్ర మోడీ గారు ప్రస్తుతం ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఎల్లకాలం ఉంటాడా? నెక్స్ట్ ఇంకో ప్రధానమంత్రి వస్తారు, ఇంకోటి వస్తారు. అందరూ బాగా చేశారు. ఈ 75 సంవత్సరాల్లో ఏ ప్రధానమంత్రి భారతదేశం సరిగ్గా చేయలేని వ్యక్తి అనేవాడు లేడు చెప్తున్నా. అందరూ బాగా చేశారు. ఆ ట్రెడిషన్ ఉన్నది మనకి. ఆ కుర్చీ మీద కూర్చున్నాక వాళ్ళ ఆలోచన మారిపోతుంది. పెద్ద మనుషులుగా భావిస్తారు, దేశం గురించి ఆలోచిస్తారు. సో నరేంద్ర మోడీ ఇంపార్టెంట్ కాదు. నరేంద్ర మోడీ ఇవాళ మన ప్రధానమంత్రి. అతను గెలిస్తే మనం వాళ్ళతో పోలిస్తే డెడ్ ఎకానమీ అన్నట్ట మనను, లేకపోతే ఏంటి ఆయన ఉద్దేశం? ఏమంటారు? డెడ్ ఎకానమీ ఇండియా రష్యా రెండు డెడ్ ఎకానమీస్ అని ఆయన ఎకానమీ అన్నాడు. మనం ఇంకా అడిగితే అది ఏంటి ఎకానమీ ఏంటి, గ్రోత్ తెలియదు కదా. అతనే పట్టించుకోడు. కాంగ్రెస్ పార్టీలో 200 మేధావులు, పెద్ద మినిస్టర్లు. ఇక్కడ బీజేపీలో 10 మంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఈవేళ కూడా 200 మంది ఉన్నారు. వాళ్ళు ఎవరు కనపడట్లేదే. నేను చెప్పేది కాంగ్రెస్ పార్టీలో ఉన్న బ్రెయిన్ పవర్, బ్రెయిన్ స్టోర్ ఎవరు వాడట్లేదు కదా. 3 వాడుకుంటున్నారు. మిస్టర్ రాహుల్ గాంధీ, మిస్సెస్ ప్రియాంక గాంధీ, జయరామ్ రమేష్, ఆ మల్లికార్జున ఖార్గే 4. వాళ్ళే కాంగ్రెస్ పార్టీ. ఇంకెవరున్నారు చెప్పండి? అది తప్ప అయిపోయింది కాంగ్రెస్ పార్టీ. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో పెద్ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కాదు.
ఓకే. ఇక్కడ పీపుల్ ఆఫ్ ఇండియా ఏం ఆలోచిస్తున్నారు, ఎస్. గవర్నమెంట్ ఏం చేయగలిగింది, ఓకే. ఫారెన్ అఫైర్స్ లో బాగా చేస్తాను, ఇప్పుడు కూడా బాగా చేస్తున్నారు. వాడు ఎవడో తిట్టేస్తే మనం ఏంటికి ఎందుకు వస్తే అది సహించాలి, ఓకే. అది మనం రిప్లై చేయాలి. ఓకే. ఇప్పుడు ఏదో విషయం అడుగుతున్నా, నరేంద్ర మోడీ ఏమనుకున్నాడు, డొనాల్డ్ ట్రంప్ వెంటనే మిగతా ప్రధానమంత్రులు ఫోన్ చేసినట్టుగా ఫోన్ చేసి ఆప్ చేయండి మహాప్రభు, మేము వస్తున్నాం మీకు అట్లా పోమన్నారు. జవాబే లేదు 24 గంటలకి. నాగేష్ గారు ఎందుకు ఆగింది